స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్న కరీంనగర్లో అంతర్జాతీయ పతంగుల పండుగ గ్రాండ్ గా జరిగింది. మొదటిసారి నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కు మంచి స్పందన వచ్చింది. పతంగులు ఎగిరేసి చిన్న పెద్ద అంతా ఎంజాయ్ చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు భారీ పతంగులు ఎగిరేసి ఆకట్టుకున్నారు. కరీంనగర్ సిటీలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వైభవంగా జరిగింది. రంగురంగుల కైట్స్ ఎగరేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వివిధ ఆకృతుల్లో భారీ పతంగులతో నగరవాసులకు కనువిందు చేశారు. రంగురంగుల పతంగులతో కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతం కలర్ఫుల్ గా మారింది. వివిధ ఆకారాల్లో పతంగులను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు నగరవాసులు. 23 దేశాల నుంచి 30 మంది కైట్ ఫ్లైయర్స్ భారీ పతంగులు ఎగరేసి ఆకట్టుకున్నారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్ శశాంక్, సిపి కమలహాసన్ రెడ్డి, టూరిజం శాఖ అధికారులు, ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు సందడి చేశారు. పెద్ద నగరాలకే పరిమితమయ్యే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కరీంనగర్ లో నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. స్మార్ట్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకున్న కరీంనగర్ లో మరిన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు. మా జాతీయ నక్షలో కూడా కరీంనగర్ సిటీ ఒక మంచి సిటీగా గుర్తింపు రావాలి. అది రావాలంటే మా దగ్గర ఇటువంటి ఫెస్టివల్ జరుపుతూ ఉండాలి. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, చాలా మంది చాలా కలర్ఫుల్ గా కైట్స్ అని పతంగులు అని చూస్తున్నారు. సో దిస్ ఇస్ ఫర్ ఫన్ అండ్ టు డైవర్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్. అన్ని మతాలకు సమానంగా చూసేదే కరీంనగర్ జిల్లా. మన దగ్గర జరిగిన అన్ని పండుగలు ఎక్కడ జరిగాయి. ఏ జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి అయినా ఏదైనా కానీ వచ్చినా కానీ వరంగల్, హైదరాబాద్ తో పాటు కరీంనగర్ కూడా ఉండే విధంగా మీరు చూడాలని కోరుతున్నా సార్. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా మంచోళ్ళు, గొప్పోళ్ళు. అన్ని ఆంగులలో ముందుండాలంటే ఒక రికగ్నేషన్, ఒక గుర్తింపు రావాలి. ముఖ్యంగా ఈ జిల్లా స్మార్ట్ సిటీ వైపు అడుగులేస్తుంది. ఛాలెంజ్ కు మనం దగ్గరున్నాం. ఈ రోజు తెలంగాణలో తెలంగాణను తీసుకురావడానికి మరి ఉద్యమానికి పురిటిగడ్డైనటువంటి కరీంనగర్ జిల్లాలోనే ఈ రోజు అన్ని కార్యక్రమాలు అక్ష శ్రీకారం పెట్టుకున్నటువంటి సందర్భం. మరి ఒక విధంగా చూస్తే స్పోర్ట్సే అనుకోండి, మరి అభివృద్ధి అనుకోండి, ఈ రోజు రైతులే అనుకోండి, పంటలే అనుకోండి, పాడి పంటలే అనుకోండి, ఎవి చూసినా కూడా కరీంనగర్ ముందుండేటువంటి సందర్భం కనుక కైట్ ఫెస్టివల్ చూసేందుకు పరేడ్ గ్రౌండ్ కు భారీగా పబ్లిక్ తరలి వచ్చారు. గతంలో ఎన్నడూ చూడని భారీ పతంగుల్ని చూడటంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. కైట్ వాల్ పై తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, అతిథి మర్యాదలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు విదేశీ కైట్ ఫ్లైయర్స్. करीमनगर अच्छा है, पब्लिक का रिस्पांस अच्छा है, स्टूडेंट्स काफ़ी अच्छी तरीके से देख रहे हैं क्योंकि ये जो ऑर्गेनाइजेशन और ये ऑर्गेनाइज किया गया है वो पुलिस परेड ग्राउंड है, तो काफ़ी सिक्योरिटी भी हमको फील हो रही है. अदरवाइज़ क्या होता है कि बच्चे कई बार ये अंदर आ जाते हैं और दौड़ भाग करते हैं तो एक्सीडेंट होने का चांस रहता है. पर यहाँ करीमनगर में इतनी सिक्योरिटी अच्छी है कि आज काइट फ्लायर को भी काइट फ्लाइंग करने में मजा आ रहा है. బాలిక విద్యకు ప్రమోషన్ కల్పించడమే లక్ష్యంగా ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహించామన్నారు జిల్లా అధికారులు.